మెనోపాజ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కరెక్ట్ ఏజ్ ఏది, ఎప్పుడు అవగాహన మనకు ఉండాలి, ఎప్పటి నుంచి మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి? సో మెనోపాజ్ అనేది ఏంటంటే దానికి చాలామంది అయ్యో నాకు ఇంకా అంటే మెనోపాజ్ వస్తుంది అని ఒక భయము ఉంటుంది, కొందరు హమ్మే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఇక అయిపోయింది ఇంకా అయిపోయింది అని. సో మెనోపాజ్ ఏజ్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటుందండి. అందరిలో 50 yearsకి మెనోపాజ్ రీచ్ అవ్వాలి డాట్ అని అయితే ఉండదు. ఇప్పుడు నేను 30 years వాళ్ళని కూడా మెనోపాజ్ రీచ్ అయ్యే వాళ్ళని చూసాం. వాళ్ళని ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటాం. అంటే 25 yearsకి కూడా వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళని వీవ్ సీన్. సో ఇట్స్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, కాకపోతే 6 months ఎట్ అ స్ట్రెచ్ బ్లీడింగ్ అవ్వట్లేదు ఒక ఏజ్ తర్వాత, లైక్ 45 years తర్వాత అట్లీస్ట్ 2 monthsకి ఒకసారి బ్లీడింగ్ అవుతుంది అంటే మటుకు ఒక బేసిక్ చెకప్ అయితే కావాలి. ఆర్ 6 monthsకి కూడా రావట్లేదు అంటే ఒక చెకప్ అయితే చేయించుకోవాలి. జస్ట్ నో మనం ఇంకా మెనోపాజ్ రీచ్ అయ్యామా లేకపోతే ఇంకేదన్నా కండిషన్ వల్ల రావట్లేదా తెలియదు కదా. సో ఒక చెకప్ అయితే మ్యాండేటరీ అంటాను. అండ్ ఆ తర్వాత మెనోపాజ్లో ఏంటి అంటే హాట్ ఫ్లషెస్, వేడి నీళ్ళు పోసినట్టుంది అంటారు, లేదంటే చాలామందికి మతిమరుపు కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, బికాస్ దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ హార్మోన్స్తో. ఇప్పుడు ఉమెన్కి ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఎంత ఇంపార్టెంట్ అంటే అది తక్కువ అవుతున్న కొద్దీ జ్ఞాపక శక్తి కూడా తక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మెనోపాజ్లో అందుకే ఈ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి మెనోపాజ్కి అంటే రైట్ ఫ్రమ్ దేర్ 30s. అంటే మనం 30sలో ఎంత హెల్దీగా ఉంటేనే మన 50s 60s అంత బాగుంటాయి.